హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దినపత్రికలు వచ్చినటువంటి వివిధ రకాల విద్యా ఉద్యోగ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా టీజీపీఎస్సీ నుండి వచ్చిందండి. ఇందులో 13 నోటిఫికేషన్లకు తుది ఫలితాలు విడుదల చేసామని, మిగతాయి త్వరలో విడుదల చేస్తామని తెలియజేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్ 1, 2, 3 మినహాయించి మిగతా అన్ని త్వరలోనే ఫిలప్ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 అండి. గ్రూప్ 4 సంబంధించిన చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి కావడం జరిగింది. గ్రూప్ 4 సంబంధించినటువంటిది జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఆ సమయం అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు ఉండడం వల్ల రాయలేకపోతే వారిని శనివారంతో మిగతా వారిని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించారు. అదేవిధంగా మిగతా నోటిఫికేషన్ ఉన్నాయి కదండి, ఇది అసిస్టెంట్ ఇంజనీరింగ్ కానీ, భూగర్భ జలాల్లో కానీ, హెచ్డబ్ల్యూ కానీ, డిఏఓ ఎగ్జామ్స్ త్వరలోనే తుది ప్రక్రియ కొనసాగుతుందని, దానికి సంబంధించిన ప్రక్రియ ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉందని చెప్తున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది అక్టోబర్లో ఉంటుందండి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు షెడ్యూల్ విడుదలయ్యాయి. గ్రూప్ 3 అనేది ఎడిట్ ఆప్షన్ ఇచ్చిందండి. ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చు. ఈ నెల 2 నుంచి 6 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఎవరైనా చూసుకొని అప్లై చేసుకోగలరు. అదేవిధంగా మిగతా ఇంకో నోటిఫికేషన్ చూసినట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గడువు ఈ నెలతో ఆగస్టుతో ముగిసిందండి. దాన్ని ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం జరిగింది. 2022, 23, 24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించవలసిందే స్పష్టం చేశారు. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోగలరు. చివరి తేదీ సెప్టెంబర్ 30 అండి. ఆగస్టు 31 వరకు ఉండే దాన్ని డేట్ పొడిగించడం జరిగింది. చూసినట్లయితే ఇంకో చూసినట్లయితే గ్రూప్ 1 ఉద్యోగాలకు టీషర్ట్లో ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధించడం జరుగుతుందని, ఎవరైనా అభ్యర్థులు ఆసక్తి ఉన్న వాళ్ళు టీషర్ట్ ఓపెన్ చేసి అందులో చూసుకోవాలని తెలియజేశారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఛానల్లో అందుబాటులో ఉంటాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే బీఈడి తొలిదశ సీట్లు కేటాయింపండి. బీఈడి ప్రవేశాల్లో తొలిదశ కింద 9,817 సీట్లు కేటాయించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ ప్రకటించడం జరిగింది. కన్వీనర్ కోటాలో మొత్తం 14,211 సీట్లు ఉంటే దాదాపు 16,841 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, తొలిదశ కింద 9,817 సీట్లు కేటాయించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరో చూసుకోండి. అదేవిధంగా తాండూరులోనండి, వికారాబాద్ జిల్లా తాండూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 2005 విద్యా సంవత్సరానికి మాత్రమే అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి గీతాలక్ష్మి పట్నాయక్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయంటే ఇంగ్లీష్, తెలుగు, వాణిజ్య శాస్త్రం, రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, హిందీ, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, ఉర్దూ సబ్జెక్టులలో ఒక్కో పోస్టు, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ సబ్జెక్టులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు. సంబంధిత పోస్టుల్లో 50% ఉత్తీర్ణత కలిగి ఉండాలని, బోధనా అనుభవం ఉన్న వాళ్ళకు అవకాశం కల్పిస్తారు. సెట్, నెట్, పిహెచ్డి ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు నెల 2వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు కళాశాలలో సర్టిఫికెట్లు అందజేస్తే 3వ తేదీ ఉదయం 10 గంటలకు వికారాబాద్ జిల్లా డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తాండూరు పరిసర ప్రాంత విద్యార్థులు ఎవరు ఉన్నట్లయితే నిరుద్యోగులు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇది ఒక విద్యా సంవత్సరానికి మాత్రమే అండి, గవర్నమెంట్ పోస్టులు కాదు, అతిథి ఉద్యోగులని ఫిలప్ చేస్తున్నారు. అదేవిధంగా నేటి నుంచి బోధన ఫీజుల దరఖాస్తు అని డిసెంబర్ 31 వరకు గడువు అని తెలియజేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, బోధన ఫీజుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు.
అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విషయం అండి, 9,800 బి సీట్లు కొనసాగించని చేసేది ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివినాము ఆల్రెడీ. ఇంకోటండి, విద్యుత్ శాఖలో త్వరలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు తెలియజేశారు. నోటిఫికేషన్ వచ్చే నెలలో వస్తుందని చెప్పారు. వచ్చినప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఇంకోటి అండి, వ్యాయామ విద్యా పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు నెలలో నిర్వహించిన బీపీడీ 4వ మరియు 2వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి www.shatavahana.ac.in వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేశారు, చూసుకోగలరు. ఈ ఆంగ్లంలోని గ్రూప్ 1 డిజిటల్ పాఠాలు ఇంతమంది చూసుకున్నదండి. ఓకే అండి, ఇవే అప్డేట్లు అండి. ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ చాలా చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే మాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.